ఐపీఎల్ రిటెన్షన్స్ అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి ఆధారం చేసుకొని ఈ చెన్నై సూపర్ కింగ్స్ లైక్లీ స్క్వాడ్ రిటెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చెన్నై ఎంతమందిని రిటైన్ చేయబోతుంది, ఎవరిని రిటైన్ చేయబోతుంది, అలాగే వాళ్ళ ఆర్టీఎం చాయిసెస్ ఏంటి మరియు అన్క్యాప్డ్ ప్లేయర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మై డియర్ బ్రదర్స్, ఐపీఎల్ రిటెన్షన్స్ ఆర్టీఎం రూల్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్న మనసు పెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అందరినీ సాటిస్ఫై అయ్యేలా ఈ రిటెన్షన్స్ ఆర్టీఎం రూల్స్ ఫ్రేమ్ చేశారు. రిటెన్షన్స్ కావాలి అనుకునే వాళ్ళకి రిటెన్షన్స్ ఇచ్చి, లేదా ఆర్టీఎం కావాలి అనుకునే వాళ్ళకి ఆర్టీఎం ఇచ్చి, ప్రతి ఒక్క టీంకి హెల్ప్ అయ్యేలా ఈ రూల్స్ చాలా తెలివిగా మంచి రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఒక్క ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తప్ప అది బ్రాడ్కాస్టర్స్ ఫేవర్లో ఉంది. సో ఆ రూల్ అలానే ఉంచేశారు. నాట్ బ్యాడ్. ఐ థింక్ బీసీసీఐ రియల్లీ ఎక్సీడింగ్లీ డన్ దేర్ జాబ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న విషయం. ముంబై అండ్ ప్రాబబ్లీ ఎస్ఆర్ఎస్ తప్ప 4 రిటెన్షన్ కన్నా ఎక్కువ ఏ టీం చేయదు అని నేను భావిస్తున్నాను. అన్ని టీమ్స్ 4 రిటెన్షన్స్ మాత్రమే యూజ్ చేసుకుంటారు. మిగతా 2 ఆర్టీఎంస్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ రిటెన్షన్స్కి 18 కోట్లు ఇచ్చి, సెకండ్ రిటెన్షన్కి 14 కోట్లు, మూడో రిటెన్షన్కి 11 కోట్లు, 4వ రిటెన్షన్కి మళ్ళీ 18 కోట్లు కాగా, అలాగే 5వ రిటెన్షన్స్కి 14 కోట్లు ఇస్తే అక్కడే 75 కోట్లు అయిపోతాయి. మిగతా 45 కోట్లలో మిగిలిన ప్లేయర్స్ని కొనడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం 4 రిటెన్షన్స్, 2 ఆర్టీఎంస్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ముంబై ఎస్ఆర్హెచ్ లాంటి వాళ్ళు ఐ థింక్ 5 రిటెన్షన్స్, 1 ఆర్టీఎం యూజ్ చేస్తారు అనుకుంటా. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ 4 రిటెన్షన్లు, 2 ఆర్టీఎంస్ యూజ్ చేస్తారు. ఫస్ట్ రిటెన్షన్గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సెకండ్ రిటెన్షన్గా రవీంద్ర జడేజా, థర్డ్ రిటెన్షన్గా మతీషా పతిరానా, ఫోర్త్ రిటెన్షన్గా అన్క్యాప్డ్ ప్లేయర్ని ధోని సన్ని 4 కోట్లకి రిటెన్షన్స్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ ఆర్టీఎంగా శివం దూబేని, రెండో ఆర్టీఎంగా ప్రాబబ్లీ రచిన్ రవీంద్రాని తీసుకునే అవకాశం ఉంది. ఇంకా సిఎస్కేకి ఆర్టీఎం అనదర్ చాయిసెస్గా డెవన్ కాన్వే, దీపక్ చహర్గా ఉన్నారు. సో ఇది మరి విషయం. సిఎస్కే ఫ్యాన్స్, ఈ రిటెన్షన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే మీ లైక్లీ రిటెన్షన్స్ నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఏ టీమ్ రిటెన్షన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఐపీఎల్ లేదా క్రికెట్ సంబంధించి జెన్యూన్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లో క్రికెట్ సంబంధించి ఎటువంటి ఫేక్ న్యూస్ అనేది రాదు. సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. తప్పకుండా మంచి జెన్యూన్ క్రికెట్ కంటెంట్ అనేది ఇస్తాను. ఫాలో అయితే మీకే తెలుస్తుంది ఎంత జెన్యూన్ క్రికెట్ అప్డేట్స్ ఇస్తానో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.